ఈ మధ్యన నా మీద అబద్ధపు ప్రచారాలు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా చేస్తా ఉన్నారు. నన్ను విమర్శించే వాళ్ళు చాలా ఎక్కువగా అయిపోయినారు. ఒక ఎజెండాను బేస్ చేసుకొని ప్రత్యేకించి ఒక ఎజెండాను పెట్టుకొని నేను అంటే వేణుస్వామి సక్సెస్ కాగానే ఇమ్మీడియట్‌గా ఏదో ఒక రూపంగా నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారు. ఉదాహరణ కవితను అరెస్ట్ చేస్తారు అని నేను చెప్పిన వీడియోలు సుమారు సంవత్సరం కిందటి వీడియోలు. సో, కవితను అరెస్ట్ చేయగానే నా కవిత వీడియోలు నేను చెప్పిన వీడియోలు వైరల్ అవుతుండగానే కొత్తగా చాలామంది కొన్ని రకాల నెగిటివ్ వీడియోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. వేణుస్వామి చెప్పినవి జరగవు అని జనాల్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంతో చేస్తూ ఉన్నారు. కొన్ని పార్టీల వారు ప్రత్యేకించి నేను చెప్పేటువంటి జాతకాన్ని జరగదు అని చెప్పి ప్రత్యేకించి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకు తెలుసు నేను చెప్పేది జరుగుతుంది అనే భయం ఉంది కాబట్టే నేను చెప్పే వీడియోల్లో జరగవు అని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఆర్టికల్ 19 ఇచ్చినటువంటి స్వేచ్ఛ ప్రకారం నేను ఎవరి గురించి అయితే నా ఇష్టం వచ్చిన వాళ్ళ గురించి వీడియోలు చేస్తూ ఉన్నాను, అలాగే నా గురించి కూడా వీడియోలు చేసే అవకాశము రైట్స్ ప్రతి ఒక్కరికి ఉంది. వాటిని నేను ఎప్పుడూ కాదనను. అలాగే నన్ను ట్రోల్ చేసేటువంటి అధికారము పార్టీలకు సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకు ఉండొచ్చు, ఫ్యాన్స్కు ఉండొచ్చు, అలాగే సినిమా హీరో ఫ్యాన్స్కు ఉండొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రత్యేకించి జ్యోతిష్కులు కూడా నన్ను విమర్శ చేయడం నా దృష్టికి వచ్చింది. ఈ మధ్య కాలంలో కనుక తీసుకున్నట్లయితే గత 2-3 రోజుల నుండి కొంతమంది ఒక ఇద్దరు జ్యోతిష్కులలో చాలామంది నా సన్నిహితులు ఉన్నారు, నాకు ఆప్తులు ఉన్నారు, కష్టం వస్తే నాకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళతో మాట్లాడేవాడిని. కానీ ప్రత్యేకించి ఒకరిద్దరు జ్యోతిష్కులు వాంటెడ్లీ నన్ను టార్గెట్ చేస్తూ నా మీద వీడియోలు పెట్టడం జరిగింది. నన్ను విమర్శిస్తూ వీడియోలు పెడుతూ ఉన్నారు. సో జనరల్గా యాచకో యాచక శత్రువు అంటారు, సామెత ఉంది. యాచకో యాచక శత్రువు అంటే బిచ్చగాడికి బిచ్చగాడి శత్రువు అని. నిజంగానే నన్ను విమర్శించాలి అంటే ఒక జ్యోతిషపరంగా విమర్శించే స్థాయి హక్కు అందరికీ ఉంటుంది. నన్ను విమర్శించే స్థాయి ఉన్నటువంటి జ్యోతిష్కులు ఎవరు లేరు. ఎందుకంటే నేను మొదలే చెప్పాను, మీరంతా సాంప్రదాయబద్ధంగా సౌందర్య లాంటి సినిమాలు చేసుకునే మీ సినిమాలు, మీ నాయి సన్నీ లియోన్ సినిమాలు, నా జోలికి మీరు రాకండి అని చెప్పడం జరిగింది. రెండవది నాకు ఇంకో యాంగిల్ కూడా ఉంది. నాకు తెలిసి చూడండి ఏంటి అంటే నన్ను నా మందు, నా మటను, నా నాన్ వెజ్, నా వ్యవహారాలు అన్నీ అందరికీ తెలుసు, నా ఫ్యాన్స్కు తెలుసు, నన్ను ఫాలోవర్స్కు తెలుసు. చివరగా తెలియంది ఏంటి అంటే నేను బూతులు మాట్లాడతానని. సో అట్లా కూడా గెలికితే ఏమంటారు, కోపం వచ్చినప్పుడు భగవద్గీత ఎవరు చదవడు కదా. సో కోపం వచ్చినప్పుడు అందరూ బూతులే మాట్లాడతారు. సో నేను కూడా బూతులే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే పుట్టుకతోటి నేను కూడా కారం, మరీ ముఖ్యంగా మీరు చెప్పినప్పుడు ఏమంటారు తమో గుణము, రజోగుణము, సత్వగుణం అని మీరు నాన్ వెజ్ తినరు కాబట్టి మీకే కట్టబెట్టేటువంటి ధనిష్టలో కట్టబెట్టే కథలు ఉంటే మరి నాకెంత కథ ఉంటుంది. సో అనవసరంగా మీ ధనిష్టలు వగలగొట్టుకోవద్దు, మొదలే చెప్తా ఉన్నా నేను. సో మీకు దమ్ము ఉంటే ఎలక్షన్లకు టైం ఉంది ఆంధ్రప్రదేశ్లో, దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తారో వీడియో పెట్టండి. ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తా ఉన్నా జ్యోతిష్కులకు, నన్ను విమర్శించే జ్యోతిష్కులకు. మీరు అనొచ్చు అదేంటి గురువు గారు మీరు ఎందుకు ట్రిగ్గర్ అవుతున్నారు అంటే, జ్యోతిష్యులకు నన్ను విమర్శించే హక్కు లేదు. జ్యోతిష్యులకు నన్ను విమర్శించే హక్కు ఎప్పుడు ఉంటుంది అంటే, వేణుస్వామి గారు మీరు చెప్పినటువంటి వ్యక్తిది ఈ నక్షత్రం కాదు, వేణుస్వామి గారు మీరు చెప్పిన నక్షత్రం తప్పు, వేణుస్వామి గారు ఇగో పలానా జాతకం తప్పు, షష్టాష్టకాలు తప్పు, ఏకనాడి తప్పు, సో వర్ణదోషం తప్పు, ఏకనాడి దోషం తప్పు, మీరు చెప్పిన క్యాలిక్యులేషన్ తప్పు, గల్లా పట్టుకోండి, క్షమించమని అడుగుతాను. కానీ వేణుస్వామి నువ్వు గవ్వెందుకు చెప్తున్నావు, వేణుస్వామి నువ్వెందుకు చెప్తున్నావు అంటే నేనైతే నేను 100% నా వంశవృక్షం ఒకటే అనుకుంటున్నా. మీలాగా 4-5 వంశవృక్షాలు ఉంటే నాకు తెలియదు, అంటే అర్థమై ఉంటుంది కదా నేను మాట్లాడిన మాట. సో మీలాగా 4-5 వంశవృక్షాల నుండి వచ్చినని కాదు, సింగిల్ వంశవృక్షం నుండి వచ్చినని కాబట్టి నేను కొత్త ఎజెండాతోని, కొత్త ఒక పద్ధతితోని జ్యోతిష్యాన్ని చెప్తా ఉన్నా, రఫ్ అండ్ టఫ్గా పోతా ఉన్నా. నాకు ఇవాళ ట్రోలింగ్ కొత్త కాదు. నన్ను 2017 నుండి జనాలు ఆడుకుంటున్నారు. ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి ఆడుకుంటారు. ఎందుకంటే ఏ గెలుస్తుంది అంటే బీకి కోపం, బీ గెలుస్తుంది అంటే సీకి కోపం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తారు. నన్ను ట్రోల్ చేసి 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 నాకు అలవాటైపోయింది. రెండోది ఏంటంటే నేను తెగించినోనికి తెడ్డేలింగం అని, నేను అన్నిటికీ తెగించినాకనే దీంట్లోకి వచ్చిన. ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నా. ఖచ్చితంగా ఆర్టికల్ 19 ఇచ్చినటువంటి స్వేచ్ఛను బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నా. సో నేను జనాల గురించి చెప్పిన జ్యోతిష్యము, నన్ను గురించి ఎవడైనా సోషల్ మీడియాలో పెట్టుకునేటువంటి అవకాశం ఉంది.